మన ఇండియాలో ఎప్పుడూ డిమాండ్ ఉండే బిజినెస్లో చికెన్, మటన్ అలానే మిల్క్ బిజినెస్లు. ఈరోజు మనం మిల్క్ బిజినెస్ గురించి డిస్కస్ చేసుకుందాం, అదే డైరీ ఫామ్ బిజినెస్. ఈ పాలు అనేది నెవర్ ఎండింగ్ డిమాండ్ ఐటమ్. ఎందుకంటే పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పాలు అనేది అవసరం. సో అలానే మనం డైలీ ఐటమ్స్లో, ఫుడ్ ఐటమ్స్లోని, అలానే కర్డ్ కింద అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో, స్వీట్స్లో వాడుతూ ఉంటాం కాబట్టి దీనికి డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మనం ఇప్పుడు డైరీ ఫామ్ ఓనర్ ధనలక్ష్మి గారి దగ్గర ఉన్నాం. సో ధనలక్ష్మి గారిని అడిగి డైరీ ఫామ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఇప్పుడు నెలకి మీకు ఎంతవరకు ఆదాయం వస్తుంది? అన్ని ఆవులు స్వయంగా పాలిస్తే 80,000 నుండి 90,000 దాకా వస్తుంది. ఓకే, మీ డైరీ ఫామ్లో ఎన్ని ఆవులు ఉన్నాయి? 8 ఆవులు. మీరు ఈ డైరీ ఫామ్ బిజినెస్ కూలీలను పెట్టి చేస్తున్నారా, లేదంటే మీరే సొంతంగా చేసుకుంటున్నారా? నేను సొంతంగా చేస్తాను. మీరు ఒక్కరేనా చేసుకున్నారు? నేను ఇనీషియల్గా 5 నుంచి 8 ఆవులతో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది ఐరన్ షెడ్ వేసుకోవడానికి. సో ఐరన్ షెడ్ వేసిన తర్వాత చుట్టూ కూడా దోమల తెరలు అనేవి పెట్టుకుంటే చాలా మంచిది. మీకు రోజుకి ఎన్ని లీటర్ల వరకు పాలు వస్తాయమ్మా? 40 లీటర్ల వరకు వస్తాయి. 40 లీటర్ల వరకు వస్తాయి. ఆ వచ్చిన పాలు మీరు ఎలా అమ్ముతున్నారు? క్యాన్కి వేస్తాం, ఆరోగ్య క్యాన్కి వేస్తాం. ఆరోగ్య క్యాన్కి. ఓకే, 1 లీటర్ ఎంత వరకు మీకు ప్రైస్ వస్తుంది రేట్? 38 నుండి 40 వరకు వస్తుంది. 38 నుంచి 40 వరకు వస్తుంది లీటర్ ఆవు పాలు. ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయా? ఉన్నాయి. జెర్సీలు, క్రాసింగ్ హెచ్ఎఫ్లు. ఓకే, పోటీ ఆవు. ఒక్కొక్క ఆవుకి మీకు ఎంత పడింది? 75 నుండి 86,000 వరకు పడింది. ఒక్కొక్క ఆవుకి 75 నుంచి 86,000 వరకు. ఇప్పుడు మీ ఆవులకి ఏదైనా వ్యాధులు కానీ ఇలాంటివి వస్తే ఏ విధంగా సంరక్షించుకుంటారు? ఆవుల కంటే ఎక్కువ లంపి స్కిన్ వస్తుంది. లంపి స్కిన్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అదే వేడి నీటిలోని వేపాకు వేసి మరగబెట్టి కొంచెం ఉప్పు వేసి స్నానం చేపించేస్తాము. తర్వాత యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తాం. ఓకే, దానికి వచ్చిన వ్యాధి అనేది తగ్గుతుంది. మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ ఆవులకి ఏ విధమైన ఆహారం పెడతారు? మార్నింగ్ 7 o'clockకి మనం బొబ్బరి చిక్కు, బొబ్బరి పొత్తు పెడతాము. 1 గంట తర్వాత అంటే 9:30కి పచ్చిగడ్డ వేస్తాము. మళ్ళీ 11:30కి కొంచెం వాటర్ పెట్టి పొట్టిగడ్డ వేస్తాము. 1:15కి మనం పిల్లెట్స్ వేస్తాము. మళ్ళీ మధ్యాహ్నం పచ్చిగడ్డి, ఒట్టిగడ్డి వేస్తాము. సాయంత్రం బొబ్బరి చిక్కు, బొబ్బరి పొత్తు పెడతాం. వాటి ఆహారానికి ఎండుగడ్డి, దానా, బొత్తు ఇలాంటివే కాకుండా ఇలా మనకి పక్కనే ఉన్న చిన్న పొలాల్లో గడ్డి వేసుకుని వాటికి రోజు పెడుతూ ఉండాలి. రోజుకి 40 లీటర్ల పాలు అంటే ఎక్కువ కదా. ఒక మనిషి తీయడం అంటే కష్టం. మరి మీరు ఎలా తీస్తున్నారు పాలు? తీస్తున్నారంటే స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలాగా అలవాటు అయిపోయి తీసిస్తున్నాం. మిషన్ ఏమైనా యూజ్ చేసేవారా స్టార్టింగ్ లో? గతంలో యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు దాని అవసరం లేదు. నేనే తీస్తున్నాను. ఇది గడ్డి మిషన్. గడ్డి ఏంటంటే ఇది చాప్ బకెట్ అంటారు. దీన్ని ఏమైనా చిన్న చిన్న పీసులుగా తయారు చేస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఆవులకి వేస్తామమ్మ. ఒక్కొక్క గిన్నె చొప్పున తీసుకొని ఆవులకి వేస్తాం. మీరు కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి, డైరీ ఫామ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డైరీ ఫామ్ అంటే ఎస్టిమేషన్ తగ్గించుకొని జాగ్రత్తగా రన్ చేసుకునేటట్టుంటే అన్ని డైరీ ఫామ్లో ఉన్న మిల్కులన్నీ తెలుసుకొని స్టార్ట్ చేసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. మొదట ఏ విధంగా స్టార్ట్ చేస్తే మంచిది అంటారు? స్టార్టింగ్ 2 ఆవుల స్టార్ట్ చేసి అంటే 1 పర్సన్ చేసుకునేటట్టయితే 2 ఆవులు, ఒక మనిషిని పెట్టి చేసుకుందాం అనుకుంటే ఒక 8 ఆవులతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ డైరీ ఫామ్ బిజినెస్కి ఎంత స్కోప్ ఉంది అంటే, వన్స్ మీరు ఇనీషియల్గా 8 ఆవులతో స్టార్ట్ చేసిన తర్వాత అది అలా ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అయిన తర్వాత మీ ఓన్ బ్రాండింగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఈ మిల్క్ ప్రొడక్ట్స్లో లైక్ ఆరోగ్య, విశాఖ డైరీ, హెరిటేజ్ ఇలా ఎలా ఉన్నాయో మీకంటూ ఒక లోకల్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఓన్ మార్కెటింగ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలానే చాలామందికి మీరే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేవారు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లోకి దిగిపోకుండా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే దీనికి మంచి లాభాలు అనేవి చూడొచ్చు. అలానే స్టార్టింగ్లోనే వర్క్ ఫోర్స్లో చాలా ఇబ్బందులు ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు కనుక మీరు ఒక లేబర్ని కనుక మీరు పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా సెట్ చేసుకుంటే మాత్రం
ఈ బిజినెస్లో మంచి లాభాలైనా చూడొచ్చు. అలానే ఈ వీడియో కోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.